అలానే మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? నో అండి, ఐ కాంట్ సే దట్. మీకు ఎలా అనిపించింది మన సార్ పొలిటీషియన్కి రావడం? అందరికీ తెలిసిందేనండి, ఆయన చాలా చేశారు, ఇంకా అతను చాలా చేస్తారు కూడా. దేవుడు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఇదే నీ ఫైనల్ డే, నీకేం కావాలంటే ఏం కోరుకుంటారు? అసలు నాకు ఈ టెన్షన్ కూడా వద్దు, నీవు సెకండ్లో తీసుకుని అండ్ నాకు వన్ డేలో నేను చాలా చేసేయాలి, చాలా చెందేయాలనుకుంటా, బట్ అవన్నీ చేయకపోతే నేను మళ్ళీ గిల్ట్తో ఉండిపోతా. నాకు అదంతా వద్దు, వచ్చావు కదా వచ్చిన పని చేసేసి వెంటనే చేసేసి. సో ఏం కోరుకుంటారు ఆ టైంలో? ఐ థింక్ నాకు ఏ కోరికలు లేవు, ఏమీ లేవు వర్ష. నేను అదే చెప్తున్నాను కదా, నాకు రేపు ఇలా ఉండాలి, ఎల్లుండి ఇలా ఉండాలి. నేను దేవుడి ముందుకు వెళ్ళి కూడా నేను ఏమీ కోరుకోను, బ్లాంక్ అయిపోతా అంతే. జస్ట్ ఏదన్నా నేను తప్పుడు దారిలో వెళ్ళకుండా చూడు. ఒకటి, నేను ఏదైనా తప్పులు చేస్తుంటే దయచేసి నాకు ఏదో ఒక విధంగా నాకు అది బుద్ధి చేయి. నా ఇంటికి ఎవరైనా వస్తే నేను 10 మందికి అన్నం పెట్టే పొజిషన్లో నేనుంటే నాకు చాలు, దట్స్ ఇట్. సడన్ గా మీకు ₹1,00,000 దొరికితే ఏం చేస్తారు? దొరికినప్పుడు ఆలోచిస్తాను. ₹1,00,000 మీ సీట్లోనే దొరికే ఏం చేస్తారు? ముందు మీరు అసలు ఈ స్టూడియోలో నుంచి బయటకు పోనిస్తారు. అది అంతా గాల్లో మాటలు, నేను వాటికి ఊహల్లో నేను బ్రతకలేదు. దొరికితే ఏమో, సపోజ్ ఎక్కడైనా దొరికితే మీరు ఏం చేస్తారు ఫస్ట్? సుధీర్ ఫౌండేషన్స్ అని ఒకటి ఉంది, 250 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత కొంత డొనేట్ చేస్తాను. నాకు డ్రీమ్స్ రెండు ఉన్నాయి, ఒకటి టెంపుల్ కట్టించాలి, 2 ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాలి. ఆ 2 ఒకే ప్లేస్ లో దొరికితే ఇంకా అంతకంటే అదృష్టం. టెంపుల్ అంటే ఏ దేవుడికి? అమ్మవారి టెంపుల్ కట్టించాలన్నది. ఓ మై గాడ్, అసలు ఈ 2 నాకు కోరికలు. నాకు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అంత లేదు. ఐ కెన్ స్లీప్ ఇన్ టెంపుల్ ఆల్సో. హ్యాపీగా ఇంకా అమ్మ ఒళ్ళో ఉన్నానని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. తొందరలోనే తీరుతాయి ప్రియాంక, నీ సినిమాలు రాని బయటికి వస్తాయి, అవి పెద్ద హిట్ కొడతాయి. ఆ ఫస్ట్ వచ్చిన డబ్బులతో నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి. ఆల్రెడీ డబ్బులు వచ్చేసి నాకు ఆ సినిమాకి ఇప్పుడు నేను చేయడానికి ఏం లేదు. లక్ ఎక్కడ ఉందిరా మనకి, వెనుకుందా ముందుందా? ఇప్పుడు నీకు ఒక 10 సినిమాలు రావాలి, అందులో కొంచెం డబ్బులు తీసుకొని అమ్మవారి టెంపుల్ కట్టించాలి, అలానే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కట్టించాలి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నాకు ఒక ఫోన్ చేయి, నేను ఎంత హెల్ప్ చేయాలో నా సైడ్ నుంచి కొంచెం అయినా. షూర్ డెఫినెట్ గా, హ్యాపీగా. ఎందుకంటే నేను ఓల్డ్ అయిపోయిన, ఎందుకంటే ఈ 2 నాకు ఇష్టమైనవే. అవునా? అలానే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చాలా మంది నేను సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా అని కొంతమంది అనుకుని ఉంటారు కదా, అది ఎంత వరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? అది నిజమే, సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. బేసిక్ గా ఇలా అయిన తర్వాతే ఈ బ్రేకప్స్, డైవర్స్ ఎక్కువ జరుగుతున్నాయని అంటారు. ఎందుకంటే అమ్మాయికి కూడా పవర్స్ సేమ్ అబ్బాయిలా వచ్చేస్తేనే ఈ డైవర్స్ ఎక్కువ తీసుకోవడం, పిల్లల్ని అనాథలను చేయడం జరుగుతుంది అని అంటారు. కానీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సెటిల్ అవ్వటం అంటే ఏంటి? నీ అకౌంట్లో ఒక 10 కోట్లు ఉండి, నీకు సొంత ఇల్లు ఉండి, నువ్వు 10 కోట్లు అనేది 1-2 years లో యూ కాంట్ ఎర్న్. నువ్వు ఒక 20 years నుంచి నువ్వు ఎర్నింగ్ అనేది నువ్వు స్టార్ట్ చేస్తే 22కి 23 yearsకి నువ్వు ఒక ఇల్లు కొనుక్కోగలవు. దట్ ఈస్ యువర్ ఇండిపెండెంట్. ఒక అమ్మాయి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. ఒక అబ్బాయి కూడా అమ్మాయిల మీద ఆధారపడే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడకూడదు. అబ్బాయి కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి. అమ్మాయి సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ఈగోస్ ఎక్కువ పెరిగాయి, రిలేషన్ బాండింగ్ కరెక్ట్ గా ఉండట్లేదు, వాళ్ళకి యాటిట్యూడ్ కానీ వాళ్ళకి. అంటే అబ్బాయిలు వచ్చేసి వాళ్ళు సంపాదించి వాళ్ళు ఏదో పెట్టింది అమ్మాయిలు తిని ఇంట్లో అంట్లు తోముకుంటా కూర్చోవాలా వర్ష? నో. సో నేను కూడా యాక్సెప్ట్ చేయను, కానీ అందరూ చాలా మంది ఎప్పుడైతే ఆడవాళ్ళు సంపాదించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటారు. అసలు ఇక విషయం చెప్పనా, అమ్మాయిలు ఎందుకు తెలుసా ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటారు? అబ్బాయిలకి ఏంటంటే మెయిల్గా ఉంటుంది, వాళ్ళు తీసుకుని వచ్చిన రూపాయితోనే అమ్మాయిలు బ్రతకాలి అనుకుంటారు. అవును, మాకు టాలెంట్ లేదా, మేము సంపాదించలేము, మేము ఇండిపెండెంట్ గా ఉండలేము, మన అబ్బాయిలకు పని మానేసి ఇంట్లోనే ఉండమని చెప్పు, అమ్మాయిలు మేము పని చేస్తాం అదే మర్యాద ఇస్తారంటే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉండరు. ఎందుకు సెటిల్ అయిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోవాలి? బిఫోర్ ఎందుకు చేసుకోకూడదు? బిఫోర్ చేసుకున్నా సరే సెటిల్ అయ్యే ఆలోచన అనేది ఉండాలి అనేది నా ఒపీనియన్. వాళ్ళ ప్లానింగ్స్ బాగుంటే డెఫినెట్గా. ఇప్పుడు అందరూ కూడా సెటిల్ అయ్యి ఎవరు చేసుకోరు. ఈవెన్ మా అక్క చెల్లెలు ఏమి సెటిల్డ్ కాదు, బట్ వాళ్ళకి ఎప్పుడు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నౌ దే ఆర్ సెటిల్డ్. మరి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతే కదా సెటిల్ అయ్యారు. సో అట్లా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఎక్కడైనా సరే. అండర్స్టాండింగ్ ఉంటే అది నువ్వు పెళ్లి చేసుకోక ముందైనా పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే నువ్వు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఆ రెండు నాకు తెలియదు, ఎందుకంటే స్టిల్ నా ఏటీఎం కార్డ్ నా స్టాఫ్ దగ్గర ఉంటుంది, నాకు డబ్బులు ఎలా తీయాలో కూడా నాకు తెలియదు. ఇప్పటికీ స్టిల్ ఇవాళకి కూడా నేను ఇక్కడే ఉంటా. నా నిక్కీకి తెలుసు, నా బ్యాంక్ డీటెయిల్స్ నా ఫ్రెండ్స్కి తెలుసు,
నాకేమీ తెలియదు. అసలు మీకు ఆస్తి ఎంత ఉంది ప్రియాంక? అంటే ఇంత అంత అని చెప్పను వర్ష. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐ హ్యావ్. హైదరాబాద్ లో మీకు ఫ్లాట్ ఉందా? లేదు, రెంటెడ్, బట్ వెరీ సూన్ నేను తీసేస్తాను. వావ్, గృహ ప్రవేశం మా అందరినీ పిలవాలి. ఓకే? ఖచ్చితంగా పిలుస్తాను. పిలవలేదంటే నేను పిలవకపోయినా వచ్చి మరి నన్ను ఎందుకు పిలవలేదని అడుగుతా. నా లైఫ్ లో ఇప్పటి వరకు నేను ఏది ఒక మంచి సెలబ్రేషన్ అనేది చేసుకోలేదు. అది నా ఇంటితోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మీరు హ్యాపీ, సెటిల్డ్, ఏ ప్రాబ్లం సెటిల్డ్ కాదు, హ్యాపీ. అంతేనా? ఫస్ట్ మీరు తీసుకున్న మీ షూటింగ్ మనీ ఎంత? 150 రూపీస్. ఏం చేశారు? ఐ థింక్ ఐ వాజ్ టచ్ అప్ అసిస్టెంట్. అసిస్టెంట్ గా చేశారా మీరు? నేను మేకప్ కోర్స్ ఒక ఇన్స్టిట్యూట్ లో నేను నేర్చుకున్నా. నాకు ఇండస్ట్రీలో రావాలి అంటే కార్డ్స్ ఉంటాయి, అదంతా కూడా నాకు తెలియదు. సో ఐ వర్క్ విత్ ఓల్డ్ యాక్టర్స్. గీతాంజలి గారు అని ఉండేవారు, షీఈ్ నో మోర్ నౌ. నేను ఆవిడ దగ్గర ఒక 2 days పనిచేస్తా. చేస్తేమో ఇట్లా కాదు, ఇట్లా కార్డు ఉండాలి అది ఇది అంటే, నాకు ఇండస్ట్రీలో వర్క్ చేయడం ఇష్టం అంటే ఆవిడ నన్ను మేనేజర్ గా పెట్టుకున్నారు. దాని 16-17 years old. సో అప్పుడు నాకు నేర్పించారు ఇండస్ట్రీ ఇలా ఉంటది, నువ్వు ఇలా మాట్లాడాలి, డేట్స్ ఇలా చూసుకోవాలి అది ఇది అని. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు నా డేట్స్ నేను చూసుకో. స్టిల్ ఎంత సంపాదిస్తున్నారు? పర్లేదు, ఐఎమ్ హ్యాపీ. ఆర్టిస్టుల దగ్గర ఇలా ఎంత సంపాదిస్తున్నారంటే వాళ్ళ జన్మలో చెప్పను. 1000 రూపీస్ ఆన్ చేసిన రోజులు ఉన్నాయి, పర్ డేకి 1 lakh ఆన్ చేసిన రోజులు ఉన్నాయి. నేను ఒక ఈవెంట్ కి హైయెస్ట్ ఛార్జ్ 5,80,000 రూపీస్. ఓ మై గాడ్. సో అది చూసా, 1000 రూపీస్ చూసా, 5,80,000 చూసా. దట్ ఈస్ మై, అంటే పర్ డేకి అంత ఇది చేయడం. ఎక్కడో అసిస్టెంట్ గా 150 రూపీస్ సంపాదించి ఒక్క డే, నాట్ అసిస్టెంట్, అంటే మేకప్ ఆర్టిస్ట్. ఒక్క రోజు 5,85,000 తీసుకునే స్థాయికి మీరు వెళ్ళినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. చాలా 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 ప్రౌడ్ గా. అందుకే మిమ్మల్ని అందరూ ప్రియాంకలా ఉండాలి అని అందుకే అనుకుంటారు. అండ్ అది కూడా బిగ్ బాస్ నుంచి రాగానే నేను చేసిన 2nd or 3rd ఈవెంట్. బిగ్ బాస్ కి వెళ్ళడానికి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ అడుగుతారంట, అది జెన్యూనా? కాదు, వాళ్ళే నాకు పే చేస్తారు కాబట్టి. ఇవన్నీ రూమర్సే, స్క్రిప్ట్ అనేది రూమర్స్. కొంతమంది ఉంటారు ఆ టీమ్ లో, ఎవరో ఉంటారంట, మరి నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు వాళ్ళని కలవలేదు, మాట్లాడలేదు, చూడలేదు. అండ్ నాకైతే తెలియదు. బట్ నాకు మాత్రం ప్రాపర్ టీం నుంచే కాల్ వచ్చింది. అండ్ ఆ పిఆర్ హెడ్ నుంచే నేను మాట్లాడాను. అండ్ మెయిన్ బిగ్ బాస్ డైరెక్టర్ టాబీ మ్యామ్ తోనే నేను డైరెక్ట్ గా మాట్లాడి జస్ట్ 2 interviews అయినాయి, ఓకే అయిపోయింది, అంతే. అంతేనా? ఇదైతే ఫేక్. For more videos like this, subscribe Big TV channel.